హాయ్ అండి. ఈరోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఉదయం అయితే ఎటువంటి రుబ్బులు ఏమీ లేదు. సొరకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. పప్పుతో పాటు సొరకాయ అట్లు కూడా చాలా బాగుంటుంది. ముందైతే నేను సొరకాయ తురిమేసుకొని రెడీగా పెట్టాను. పిండి అయితే ఇందులోని గోధుమ పిండి, శనగపిండి, గోధుమ నూక వేసుకున్నాను. చూసారు కదా, నేను గరిటెలతో తీసాను కదా, అలా చిన్న చిన్న కప్పులతో అయితే సరిపోతుంది. తురుముకున్న సొరకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఉప్పు, పసుపు వేసుకున్నాను. అంత జీలకర్ర కూడా వేసాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని నీళ్ళు నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే గోధుమ నూక కదా, అన్నీ నానితే కూడా బాగుంటుంది. మనకి పలుచగా కావాలన్నా, కొంచెం లావుగా కావాలన్నా అది మన ఇష్టం. ఎలా వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఎప్పుడు కూడా పప్పు కూరలు చేస్తూ ఉంటారు కదా, ఒక్కసారి మీరు ఈ విధంగా సొరకాయతో అట్లు వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంతో చట్నీ కన్నా ఆవకాయతో అయితే బాగుంటుందని నేను ఆవకాయ వేశాను. ఈ రోజుకి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా సింపుల్గా చేశాను. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.